ప్రస్తుత ప్రపంచంలో మనకి అనేక సమస్యలు, అనుమానాలు, ఇబ్బందులు కలిగించే విషయాలు మనం చూస్తూ ఉంటాం. సపోజు మనం ఒక వ్యక్తి ఈ పని చేసుకోవడం వల్ల, గుడికి వెళ్ళడం వలన, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టడం వలన, దానాలు చేయడం వలన, ఇంకా ప్రజలకి సహాయం చేయడం వలన నీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇవన్నీ నమ్మక్కలేదండి అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఆ రెండు కూడా అనుభవం మీద ఆధారపడి ఉంటారు. మనం ఏ సమస్యనైనా సరే ఎందుకు అని చెప్పడం అంటే అది మంచా చెడా అన్నది ఎలాగా నువ్వు సెపరేట్ చేసుకుంటావు అంటే, ఒక మంచి మనసుతో నువ్వు చేసే ప్రతి పని కూడా మంచే జరుగుద్ది. నీకు సరైన ఆలోచన లేకుండా చేసిన పని మంచికి వెళ్ళదు. దీంట్లోనే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ప్రతి బాడీలోని ఈవెన్ మనకు ఉన్న ప్రతి ప్లేస్లో కూడా ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనం పాజిటివ్ చెప్పినప్పుడు అది పాజిటివ్ రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ సందర్భంలో ఆ పనిలో మంచి జరిగే అవకాశాలు ఎక్కువ. లేదనుకుంటే ఏదో ఒక చెడు యొక్క అభిప్రాయాన్ని చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. జాతకం ప్రకారం పుట్టిన వ్యక్తికి అక్కడ ఉన్న చెడు గ్రహాలు, ఉచ్చ గ్రహాలు, నీచ గ్రహాలు వాటిని చూసి ఈ యొక్క దోషాలు ఉన్నాయి, ఈ దోషాలకి ఈ శాంతులు చేసుకోండి అని చెప్తారు. నిజానికి అవి నిజంగానే పనిచేస్తాయి. ఎందుకనంటే ఒక మైనస్కి పాజిటివ్ చేసుకోవడం దానం. దానం అంటే ఏంటంటే ఎదటి వ్యక్తిని కానీ ఎదటి జీవిని కానీ సంతోషింపచేయడం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఇతనికి ప్లస్ అవుతుంది. ఇది నిజంగానే జరుగుతాయి. నేను నమ్మనని 10 సార్లు అనుకున్న వాడికి ఏది కూడా జరగదు. ఎందుకంటే నువ్వు నమ్మనని చెప్పేస్తున్నావు ముందే. దానివల్ల నీకు జరగదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఉన్నాయా లేవా అని కాదు అక్కడ. మనం స్మరించే మనసుతోటి ఆ యొక్క రిజల్ట్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అందుకని కొంతమంది ఆ నోరు మంచిది కాదురా బాబు అంటారు. ఆవిడ ఎదురు మంచిది కాదురా నాయనా అంటాడు. వాడు పెట్టింది తినక నాయనా అంటాడు. ఇది అమృతం అని ఆడు తీసుకుని తినడానికి వాడికి ఏమీ జరగదు. అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, మనమే పాడు చేసుకుంటున్నాం.